Welcome to Elite Dhananjay's Institute of Spoken English and Functional Grammar. This is Dhananjay. I am English teacher. In this video, I am going to explain about the future continuous tense. It is very important tense. We have to learn it. If you learn future continuous tense, you will get more knowledge in writing skills and speaking skills. If you want to speak fluently, you have to develop future continuous tense also. It is very important, as well as we will use this tense in grammar also, okay, in the competitive exams also. So we have to get the more idea about the future continuous tense. Future continuous tense అంటే ఏమో ఒకసారి తెలుసుకుందాం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండేది. భవిష్యత్తులో జరుగుతూ ఉన్న దానిని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, హియర్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. స్టేట్మెంట్ పాజిటివ్ మెథడ్ ఇస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో V4కు ముందుగా మనం బీ ఫామ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ బీ ఫామ్ విల్ బీ, continuous verb V4. So future continuous tense verb is will be plus V4. Statement negative. Statement negative formula is subject plus will not plus be plus V4 plus object. ఏ స్టేట్మెంట్ నెగిటివ్లో అయినా సబ్జెక్ట్ తర్వాత మనము నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ విల్, నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ విల్ నాట్. సో ఇక్కడ విల్ నాట్ అనేది యూజ్ చేశాం. ప్లస్ వర్బ్ బీ అండ్ మెయిన్ వర్బ్ V4 అండ్ ఆబ్జెక్ట్. Okay, it is the method of future continuous tense. Now I am going to explain to you future continuous tense rules. Rule 1. Future continuous tense is used for an action which is represented as being in progress at some time future. So future continuous tense should use to the going on at future. ఫ్యూచర్లో ఏదైతే ఒక సమయంలో జరుగుతూ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్కి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ బీ డ్రాయింగ్ ఏ పిక్చర్ అట్ 12 నెక్స్ట్ డే. వాళ్ళు రేపు సండే 12 ఒక పిక్చర్ను గీస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో వాళ్ళు పిక్చర్ని గీస్తూ ఉంటారు అనే సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఇక్కడ యూజ్ చేశాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్ అట్ 12 నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే వాళ్ళు 10 వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ మండే 10 అనేది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. అలాంటి ఒక ఫ్యూచర్లో ఒక సమయంలో వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు అనే ఒక యాక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి యాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫ్యూచర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీబడి యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అండ్ వీ హ్యావ్ టు టెల్ హోప్ఫుల్లీ. అంటే ఫ్యూచర్లో జరుగుతుంది అనే హోప్తో మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు బిర్యానీ వండుతూ ఉంటాను. ఐ విల్ బీ కుకింగ్ బిర్యానీ టుమారో. అంటే ఫ్యూచర్లో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని ఊహించి చెప్పడానికి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ టేబుల్. ఇట్ హెల్ప్స్ టు యూ టు డెవలప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. And if you do the practice this table, you can speak English language very fluently, as well as and you can develop your writing skills. Okay, here future continuous tense helping verb we have to know. Here helping verb is will. Will is used with all pronouns and all nouns. అంటే pronouns అంటే I, we, you, they, he, she, it and singular noun, plural noun అన్నిటికీ కూడా will అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, now I am going to explain the statement positive. Statement positive begin with the subject. Subject afterwards we have to use the future be form will be. Afterwards verb main verb V4 and object. So subject plus will be plus V4 plus object. Okay, here ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తర్వాత మనం ఇక్కడ బీ ఫామ్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ బీ ఫామ్ విల్ బీని యూజ్ చేసాం. కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ వర్బ్ V4 యూజ్ చేస్తాం. ఇక్కడ ఇందులో విల్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, V4 అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. దట్ యూ రిమెంబర్. నౌ వీ హ్యావ్ టు ఫార్మ్ ద సెంటెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మెథడ్. సబ్జెక్ట్ ఈజ్ హీ అండ్ విల్ బీ ఫ్యూచర్ బీ ఫామ్, కటింగ్ V4, వెజిటబుల్స్ ఆబ్జెక్ట్. హీ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, అతడు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ని ఈ ఫార్ములా ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎన్ మీన్స్ స్టేట్మెంట్ నెగిటివ్. స్టేట్మెంట్స్ బిగిన్ విత్ ద సబ్జెక్ట్.
Okay, in the statement negative subject afterwards, we have to use the negative helping of will not and be form, be plus V4 and object. Okay, we form the sentence now. Subject he and negative helping of will not. Okay, B is the B form, cutting is the V4, vegetables is the object. He will not be cutting vegetables. అతడు vegetables ని కట్ చేస్తూ ఉండడు. Okay, like we can form the statement positive and statement negative sentences. Not only he here, we can use the these all pronouns and all nouns. For example, I will be cutting vegetables and we will be cutting vegetables. You will be cutting vegetables. నువ్వు vegetables ని కట్ చేస్తూ ఉంటావు. దే విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, వాళ్ళు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు. హీ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, షీ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, ఇట్ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, రాజేష్ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, లేబర్స్ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, లేబర్స్ వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు. లైక్ వీ కెన్ యూజ్ ది ఆల్ నౌన్స్ అండ్ ఆల్ ప్రొనౌన్స్ in the subject place. Okay friends, now I am going to explain to you interrogative sentences. Okay, here QP ante question positive. Okay, questions begin with the helping verb. Helping verb afterwards we have to use the subject and helping verb and V4 main verb and object. So will plus subject plus be plus V4 plus object. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది స్టూడెంట్స్ మనకి హెల్పింగ్ వర్బ్ అనగానే విల్ బీ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ని లాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాళ్ళకి అలా అలవాటు పడి ఉంటారు కాబట్టి విల్ బీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ అలాగానే యూజ్ చేయాలి. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా ఒక సింగిల్ వర్డ్లోనే ఉంటుంది, డబుల్ వర్డ్గా ఎక్కడ ఉండదు. ఓకే, కాబట్టి విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నౌ వీ ఫార్మ్ ద సెంటెన్స్. విల్ హీ బీ కటింగ్ వెజిటబుల్స్? అతడు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటాడా? ఓకే, ఇట్ ఈస్ ద అండ్ క్వశ్చన్. ఓకే, నా హౌ కెన్ యూ గివ్ ఆన్సర్? అవును, అతను వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటాడు అన్నప్పుడు ఎస్ హీ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్. లేదు, అతను వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉండడు అని చెప్పాలనుకుంటున్నప్పుడు నో హీ విల్ నాట్ బీ కటింగ్ వెజిటబుల్స్ అని చెప్పవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్, విల్ హీ బీ జాయినింగ్ ఇన్ కాలేజ్ టుమారో? అతడు రేపు కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటాడా? ఎస్ హీ విల్ బీ జాయినింగ్ in college tomorrow. No, he will not be joining in the college tomorrow. Like we can answer to the and question friends. Again afterwards, now I am explaining to you question negative. Questions begin with the negative helping verb. Negative helping verb is the won't. Won't plus subject plus be plus V4 plus object. It is the question negative method. We form the sentence now. Won't and subject he and be V4 cutting vegetables is the object. Won't he be cutting vegetables? అతడు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉండడా? ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టెల్ ద సెంటెన్స్ నో, లేదు అతను వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉండడు అని చెప్పాలనుకుంటున్నప్పుడు నో హీ విల్ నాట్ బీ కటింగ్ వెజిటబుల్స్ అని ఆన్సర్ ఇవ్వచ్చు. అతడు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలనుకుంటున్నప్పుడు హీ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్ అని మనం ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్, వోంట్ యూ బీ గోయింగ్ టు ఢిల్లీ టుమారో? నువ్వు రేపు ఢిల్లీకి వెళ్తూ ఉండవా? నో, ఐ విల్ నాట్ బీ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీకి వెళ్తూ ఉండను అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. అగైన్ ఆఫ్టర్వర్డ్స్, అండ్ హియర్ క్వశ్చన్ వర్డ్, క్వశ్చన్ పాజిటివ్. క్వశ్చన్ వర్డ్స్ బిగిన్ విత్ ద క్వశ్చన్ వర్డ్. క్వశ్చన్ వర్డ్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద పాజిటివ్ హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ద క్వశ్చన్ వర్డ్, క్వశ్చన్ పాజిటివ్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి, క్వశ్చన్ వర్డ్ తర్వాత ఎప్పుడు కానీ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ లేకోకుండా ఉంటే ఇది సెంటెన్స్ తప్పయ్యే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. ఓకే, హియర్ హూ క్వశ్చన్ వర్డ్ విల్ బీ బీ ఫార్మ్ అండ్ కటింగ్ V4 అండ్ వెజిటబుల్స్. హూ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్? ఎవరు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ ఒక చిన్న విషయాలు మీకు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, వెన్ వీ యూజ్ ది క్వశ్చన్ వర్డ్ హూ, ఆఫ్టర్వర్డ్స్ వీ షుడ్ నాట్ యూజ్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. హూ అనే క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేసినప్పుడు మనం సెంటెన్స్లో సబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హూ అంటే ఎవరు అని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అగైన్ వీ నో నీడ్ టు యూజ్ ఎనీ ప్రొనౌన్ అండ్ ఎనీ నౌన్. ఓకే, అందుకే ఇక్కడ మనం సబ్జెక్ట్ యూజ్ చేయలేదు. హూ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ అని మనం ఇక్కడ ఒక ఫార్ములా రాసుకున్నాం. కానీ ఇక్కడ సబ్జెక్టు లేదు కాబట్టి హూ అనేది ఇక్కడ ఒక నౌన్ని ప్రొనౌన్ని అండ్ రెఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, క్వశ్చన్ వర్డ్, క్వశ్చన్ నెగిటివ్.
క్వశ్చన్ వర్డ్ ప్లస్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ వోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ and be plus v4 plus object. It is the question word question negative formula. Okay, here we form the sentence, who won't be cutting vegetables. ఎవరు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉండరు. ఓకే, ఇక్కడ కూడా మనం హూ అనేది యూజ్ చేసినాం కాబట్టి హూ అనే క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ని సెంటెన్స్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హూ అంటే ఇక్కడ ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ ఇండికేట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మనం హూ అనేది ఒక పర్సన్ ఇండికేట్ చేస్తుంది, అంటే ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం మరి సబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, వెన్ క్వశ్చన్ వర్డ్ హూ ఈజ్ యూజ్డ్ ఏ క్వశ్చన్ వర్డ్ యాజ్ ఎ క్వశ్చన్ వర్డ్ నౌన్ ప్రొనౌన్ విల్ నాట్ బీ యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే హూ అనేది ఒక క్వశ్చన్ వర్డ్గా సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు మనం నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఇన్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, ఇక్కడ మనం దీనికి ఆన్సర్ చెప్పుకుందాం. హూ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్. ఎవరు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు అంటే హీ విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, అతడు వెజిటబుల్ని కట్ చేస్తూ ఉంటాడు. దే విల్ బీ కటింగ్ వెజిటబుల్స్, వాళ్ళు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉంటారు. మనం ఆన్సర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పొచ్చు. హూ వోంట్ బీ కటింగ్ వెజిటబుల్స్, ఎవరు వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉండరు. షీ విల్ నాట్ బీ కటింగ్ వెజిటబుల్స్, ఆమె వెజిటబుల్స్ని కట్ చేస్తూ ఉండదు. లైక్ వీ కెన్ గివ్ ది అండ్ ఆన్సర్ టు ది అండ్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇక్కడ నాట్ ఓన్లీ హీనే కాదు, ఇక్కడున్న ప్రొనౌన్స్ అన్నింటినీ కూడా ఉపయోగిస్తూ కూడా మనం ఇక్కడ సెంటెన్సెస్ని తయారు చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ చేంజ్ ది వర్బ్ అండ్ వీ కెన్ చేంజ్ ది ఆబ్జెక్ట్ ఆల్సో. ఓకే, అండ్ వెన్ యూ చేంజ్ దీస్ ఆల్ అండ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములాస్ యూ కెన్ డెవలప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వెరీ వెల్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద ఫ్యూ సెంటెన్స్ అండ్ టు ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ల్యాప్టాప్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. షీ విల్ బీ రిపేరింగ్ ఎ ల్యాప్టాప్, ఆమె ల్యాప్టాప్ని రిపేర్ చేస్తూ ఉండదు. షీ విల్ నాట్ బీ రిపేరింగ్ ఎ ల్యాప్టాప్, ఆమె ల్యాప్టాప్ని రిపేర్ చేస్తూ ఉంటుందా. విల్ షీ బీ రిపేరింగ్ ఎ ల్యాప్టాప్. ఒకవేళ అవును ఆమె ల్యాప్టాప్ని రిపేర్ చేస్తుంది అని ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు ఎస్ షీ విల్ బీ రిపేరింగ్ ఎ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు మనం. ఓకే, ఇలాగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్తో మనం సబ్జెక్ట్ని వర్బ్ని ఆబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ we can form the plenty of the sentence and to develop your English language. మనం ఇక్కడున్న ఈ ఫార్ములాస్ ద్వారా ఒక నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ఫామ్ చేసి ఒక క్వశ్చన్ వేసుకుంటూ మనమే దానికి మనం ఒక ఆన్సర్ చెప్పుకుంటూ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు సెంటెన్స్ ఫార్మేషన్తో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా మనకు డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ వెరీ వెల్ యూ కెన్ డెవలప్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అట్ ద సేమ్ టైమ్ నాట్ ఓన్లీ దిస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, already we did the plenty of the videos on tenses and be forms and have forms, and you have to watch that all videos and you have to practice and more you can develop your English language. It will help you, okay, to improve in your future. Thank you friends, we will meet in next video. I think you could understand the future continuous tense. Bye all of you.